ఏంటండి, మీరు కూడా డైలీ ఒకటే టైప్ ఆఫ్ చట్నీ చేస్తున్నారా? అయితే ఈ రోటి పచ్చడి ట్రై చేయండి. కొంచెం కూడా మిగిల్చకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మీ వాళ్ళు. ఈ చట్నీ కేవలం ఇడ్లీ దోశల్లోకే కాదండి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు. అండ్ మామూలుగా తినేదానికంటే కూడాను డబుల్ తినేస్తారనమాట. నాది గ్యారంటీ. మా అత్తగారింట్లో అయితే రోటి పచ్చళ్ళు చేయడంలో నేనే ఎక్స్పర్ట్ అండి. అంటే అది నా ఫీలింగే లేండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఎవరికి కూడాను చట్నీస్ చేయడం రాదనమాట. అదంతా పక్కన పెట్టేస్తే ఇంతకీ మన రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ గా ఒక పాన్ లో పల్లీలు తీసుకొని ఫ్రై చేసేయండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి మన స్పైస్ కి తగ్గట్లు, ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, దెన్ మన స్టార్ ఐటమ్స్ కొత్తిమీర, టొమాటో మంచిగా మగ్గించేసుకొని కొంచెం వాటర్ ఉండేలా చూసుకొని సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవడం. అంతే అండి, కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి.